వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. సో తమిళనాడు రాజకీయాలపై సమగ్ర ఎనాలిసిస్ని, అలాగే బీజేపీ మాస్టర్ ప్లాన్ని, డిఎంకే కుప్పకూలే విధానాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇక తమిళనాడులో జరుగుతున్న పరిణామాలన్నిటి గమనిస్తే ఈసారి ఎన్డీఏ కూటమి పక్కా అధికారంలోకి రాబోతోంది. డిఎంకేకి తమిళ ప్రజలు చరమగీతం పారబోతున్నారు అనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక తమిళనాడు రాజకీయాల నేపథ్యాన్ని ఒకసారి మనం గమనిస్తే తమిళనాడు రాజకీయాలు ఎప్పటి నుంచో డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే అంటే అన్నాడీఎంకే అనే ద్వంద్వ పోరాటంపై నడుస్తూ వస్తున్నాయి. ఇక్కడ ప్రాంతీయ భావం, భాష, ద్రవిడ నినాదం వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే జాతీయ పార్టీలు ఇక్కడ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ అక్కడ చాలా పుంజుకుంది అని కూడా చెప్పొచ్చు. అయితే జయలలిత ఎప్పుడైతే మరణించిన తర్వాత ఏఐఏడిఎంకే బలహీనపడ్డది. ఆ ఏఐఏడిఎంకే బలహీనపడడమే అవకాశంగా మలుచుకొని డిఎంకే అధికారంలోకి వచ్చింది. అది 2021 ఎన్నికలైనా 2024 ఎన్నికలైనా ఈ రెండిట్లలో డిఎంకే ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయితే ఎందుకు డిఎంకే ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది అంటే ఏఐఏడిఎంకేలో వచ్చిన చీలిక. జయలలిత మరణించిన తర్వాత శశికళ, టీటీవీ దినకర వర్గం వీళ్ళిద్దరూ ఈ పార్టీని చీల్చేసి ఒకరేమో ఏఐఏడిఎంకే, ఒకళ్ళేమో ఏఎంఎంకే అంటే రెండు పార్టీలుగా ఒక పార్టీ విడిపోయింది. అంటే ఒకే ఓటు బ్యాంకు రెండు పార్టీలకు వెళ్ళిపోయింది. జయలలితను అభిమానించే వాళ్ళంతా ఉన్న ఒక పార్టీ కాస్త రెండుగా చీలిపోయేసరికి, ఓటు బ్యాంకు చీలిపోయేసరికి అది డిఎంకేకి బాగా కలిసి వచ్చింది. దీంతో ఏఐఏడిఎంకే ఓట్లు తగ్గాయి. దాంతో డిఎంకేకి సులభ విజయం కూడా తగ్గింది. ఇది అప్పుడు ఎన్డీఏకి కూడా పెద్ద మైనస్గా మారింది. కానీ ఇప్పుడు బీజేపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్ శత్రువు మనకు మిత్రుడే. సో ఏఎంఎంకే అనేది డిఎంకేకి శత్రువు. అలాంటి శత్రువును వడగట్టాలి అంటే ఆ శత్రువుని మనం మిత్రుడిగా మార్చుకోవాలి. ఒక సూపర్ స్ట్రాటజీ తోటి ఏఐఏడిఎంకే తోటి పొత్తే కాదు, ఈరోజు ఏదైతే ఒక విధానంతో కలతలతోటి విడిపోయిన అన్నాడీఎంకే పార్టీ ఉందో దాన్ని ఏఎంఎంకే, ఏఐఏడిఎంకే ఈ రెండింటిని కూడా కలిపేసింది. ఇప్పుడు ఈ రెండింటి కలయిక అనేది చాలా 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 కీలకంగా మారింది. విడిపోయిన అమ్మ ఓటు బ్యాంక్ మళ్ళీ దగ్గర అవ్వడం, గతంలో డిఎంకేకి ఫ్రీగా వెళ్ళిన ఓట్లకు బ్రేక్ పడింది. ఇక అలా వెళ్ళే ఛాన్స్ లేదు. అమ్మ ఓటు బ్యాంకు మొత్తం గుత్తాధిపత్యంగా ఎన్డీఏ వైపు మల్లుతుంది. ఇది ఎన్డీఏకి అత్యంత కీలకమైన టాక్టికల్ మూవ్ అని చెప్పొచ్చు. మరి దీంతో ఎన్డీఏకి వచ్చే ప్రధాన లాభాలు ఏంటి? అవి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతాయంటే ఓటు చీలిక ఆగిపోతుంది. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ తప్పులు చేసి ప్రజలకు ద్రోహం చేస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించే ప్రతి వ్యక్తి కలిసికట్టుగా పోటీ చేస్తే అధికారంలో ఉన్న పార్టీ కుప్పగొలుతుంది. ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రాటజీ. ఇప్పుడు సేమ్ అదే విధానాన్ని అక్కడ బీజేపీ అమలు చేస్తోంది. గతంలో ఏఐఏడిఎంకే తోటి విభేదాలు ఉండనివ్వండి, ఏఎంఎంకే తోటి విభేదాలు ఉండనివ్వండి, కానీ ఈరోజు స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడు అనే రాష్ట్రాన్ని భారతదేశంలో నుంచి ఒక ముక్కగా చీల్చేయాలని చూస్తున్నాడు. అక్కడ ఉర్దూకున్న ప్రాధాన్యత హిందీకి లేకుండా చేస్తున్నాడు. సనాతన హైందవ ధర్మాన్ని ఒక వైరస్ లాగా చూస్తున్నాడు. ద్రవిడవాదం, ఇంకో వాదం అనే పేరుతోటి ప్రజలను విభజించి పాలించాలనుకుంటున్నాడు. భాషా భేదంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఇవి అక్కడున్న బీజేపీకి నచ్చట్లేదు, ఏఐఏడిఎంకేకి నచ్చట్లేదు, ఏఎంఎంకేకి నచ్చట్లేదు, మిగిలిన వాళ్ళకి నచ్చట్లేదు, సాధారణ ఓటర్కి కూడా నచ్చట్లేదు. కానీ ఈ సాధారణ ఓటర్ ఎవరికి ఓటేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే మీ కన్ఫ్యూజనే వద్దు, మేమందరం ఒకటే అవుతున్నాం, ఎవరికి ఓటేసినా సరే డిఎంకేని కుప్పకూల్చొచ్చు అనే విధానాన్ని ప్రజలకు క్లారిటీ ఇస్తూ తీసుకెళ్తున్నారు. దీంతో 5 నుంచి 8% ఓట్ల సమీకరణ చాలా ఈజీగా సాధ్యమవుతుంది. దాంతో డిఎంకే ఎన్డీఏ మధ్య తేడా కూడా చాలా తగ్గుతుంది.
అమ్మ వారసత్వం అనే నెరేటివ్, జయలలిత పేరు ఇప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో బ్రాండ్ అంతే. విడిపోయిన వర్గాలు కలిస్తే అమ్మ కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుంది. ఈ భావన గ్రామీణ మధ్యతరగతి ఓటర్ల మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చాలా మంది కింద కామెంట్లు ఏం చేస్తారంటే, అక్క ఏఎంఎంకేకి పెద్ద సీట్లు లేవు కదా, అసలు లేవు కదా, ఎట్లా అంటే సీట్లు లేకపోయినా గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది, బూత్ లెవెల్ క్యాడర్ ఉంది, లోకల్ లీడర్స్ ఉన్నాయి. ఇవన్నీ బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ఎన్నికల సమయంలో బాగా కలిసొస్తాయి. మరి ఇలా పార్టీని కలుపుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన ఎన్డీఏ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకగా మారిపోతుందా అంటే అంత ఈజీ కాదు. కానీ కాషాయ జెండా రెపరెపలాడడానికి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి చాలా చాలా ప్లస్లు ఉన్నాయి. ఈ టైంలో మరి ఎన్డీఏ బలహీనతలను బలంగా ఎలా మార్చుకోవాలంటే బీజేపీ స్వతంత్ర బలం తక్కువ అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పుంజుకుంటోంది. దాన్ని మరింత పుంజుకునే విధంగా తమిళనాడులో బీజేపీ క్యాడర్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్వతంత్ర ఓటు బ్యాంకు పరిమితి ఇప్పుడు వరకు 10% to 15% మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఏఐఏడిఎంకే, ఏఎంఎంకే ఇవి కలవడం వల్ల ఈ ఓట్ పర్సంటేజ్ చాలా పెద్దగా పెరుగుతుంది. ఇక్కడ అన్ని చోట్లలాగా, అలాగే ఉత్తర భారత రాజకీయ నెరేటివ్ లాగా ఇలాంటివి ఏదైనా చేస్తే పెద్దగా పనిచేయవు. అంటే భాషా ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన, ద్రవిడ సిద్ధాంతంతో వాళ్ళ మెదడులో చాలా డిఎంకే పదునైన ఆయుధాలను నింపుంది. వాటిని చాలా టాక్టివ్గా ప్రాంతం కంటే జాతీయం గొప్పది, ఇక్కడ ద్రవిడమా ఇంకొకటా, వీటన్నిటికీ ఇవన్నీ ఉండాలి అని అంటే హైందవ ధర్మం ఉండాలి. ఇలాంటివి ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో బీజేపీ ఇంకా గట్టిగా పనిచేయాలి. ఇంకా ఎన్డీఏ మొత్తం బలం కూడా ఏఐఏడిఎంకే మీదే ఆధారపడి ఉంది. అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏఐఏడిఎంకే మీదే ఆధారపడకుండా బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి కూడా బలమైన అభ్యర్థులను, బలమైన క్యాడర్ని గ్రౌండ్ లెవెల్లో చాలా గట్టిగా వర్క్ చేయించాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఎంఎంకే గేమ్ చేంజర్ మాత్రం కాదు. సపోర్టింగ్ రోల్ తోటి, లీడింగ్ రోల్ తోటి గేమ్ విన్నింగ్కి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ ద్రవిడ ఐడియాలజీ, కుల సమీకరణ, ఇవన్నీ కూడా డిఎంకే ఎన్డీఏ ముందుంచుతున్న పెద్ద సవాళ్ళు. వీటిని అధిగమించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. ఏదేమైనా శత్రువు మిత్రుడే అనే విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని బలం చేస్తూ తమిళనాడులో కాషాయ జెండా ఎగరవేయడానికి సిద్ధమవుతుంది. మరి డిఎంకేకి దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, డిఎంకే ఎలా కుప్పగూలిపోతుంది, కేల్కతం అవుతుంది అని చెప్తాము అంటే నేను ఇందాకే చెప్పాను, జయలలిత బ్రాండ్ తోటి ఇప్పుడు ఆ ఓట్లు అనేవి చీలవు, అవి ఎన్డీఏకి చాలా పెద్దగా మారతాయి. ఇక్కడ విజయ్ పెట్టిన పార్టీ, విజయ్ ఆటోమేటిక్గా క్రైస్తవ ఓట్లనే తన వైపు ఎక్కువగా లావుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే తన సినీ అభిమానులు, అయితే సినీ యాక్టర్స్ ప్రతి టైంలో సక్సెస్ అవుతారా అంటే తెర మీద చూసే ఒక హీరోని రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద ఓటు బ్యాంక్ని విజయ్ అయితే తన పార్టీ ద్వారా చేరుకోగలడు అని చెప్పలేము. సో ఇక్కడ క్రైస్తవ ఓట్లు అంటే అన్యమత ఓట్లు చీలే అవకాశం ఉంది. ఈ చీలిక కూడా ఎన్డీఏకి ప్లస్గా మారబోతోంది. వీటన్నిటి నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే పని కేల్కతం, దుకాన్ బంద్. ఇక చాలా మాస్టర్ ప్లాన్తో అడుగేస్తున్న బీజేపీ వ్యూహ రచనతో తమిళనాడు కూడా ఎన్డీఏ కూటమి జాబితాలోకి రాబోతోంది. ఆ రాష్ట్రం కూడా కాషాయమయం అవ్వబోతోంది అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్, దీంతోపాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం. సో ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన సబ్స్క్రిప్షన్స్ ఇంకా వందలు వేలలోనే ఉన్నాయి. లక్షల్లోకి వెళ్ళాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఛానల్లో సమాజానికి, దేశానికి హితమైన కంటెంట్ని మాత్రమే తీసుకొస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూ ఉండండి. మీరు చేసే ప్రతి రూపాయి మా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న సహకారం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు.
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.